మన దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బండి రేజ్ ఇచ్చినప్పుడు ఆగిపోతుంది అని చెప్పినాడు. తీరా మనం ఇప్పుడు తీసి చూస్తే నీళ్ళు ఉన్నాయన్నమాట కార్బొరేటర్లో అంతా నీళ్ళు ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి ఏమని కస్టమర్లకు చాలా మందికి డౌట్ ఉంటుంది. దానికి రీజన్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నాకు వచ్చిన రీజన్ ఇది ఎక్సిలేటర్ వైర్ అనమాట, తెగిపోయి ఉన్నది. బాగా గమనించండి, తెగిపోయింది. ఓకేనా, బయట లీడ్ కూడా కానొస్తుంటుంది. దీనిలో నుంచి ఈ నీళ్ళు అనేది దీనిలో వస్తాయి, హోల్ ఉంటుంది చూడండి. ఆల్రెడీ లైట్గా చెమ్మ ఉంది, దాంట్లో నుంచి దీంట్లోకి చేర్చుకుంటారు అన్నమాట. చూసినారు కదా ఫ్రెండ్స్, నీళ్ళు ఎట్లా దిగినాయని చెప్పి మీకు చూపించినాను. ఇంకా మీ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను చూడండి. ఈ ఎక్సిలేటర్ వైర్ ఏడైతే కట్ అయిందో ఆ నుంచి పెట్రోల్ వేస్తాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, కిందికి ఎట్లా దిగుతాయో ఇట్లనే వర్షం నీళ్ళు కూడా అంతే ఫ్రెండ్స్. మీరు పెట్టేస్తారు కదా సైడ్ స్టాండ్ వేసినప్పుడు రొంత నీళ్ళు అని చెప్పేసి ఎక్కువ పోవాల్సిన అవసరం లేదు. చుక్క చూడండి, ఒక డ్రాప్ నిండిపోతుంది అనమాట కార్బొరేటర్. మీరు ఒక గంట పెట్టినారంటే సుమారుగా నిండిపోతుంది. ఒక 10 ml నిండిపోయినా కూడా చాలన్నమాట. ఆ నుంచి పెట్రోల్ వేస్తున్నాం వైర్లో, ఇక్కడ దిగుతున్నాయి ఫ్రెండ్స్. చాలా సింపులే ఫ్రెండ్స్. ఇదే ప్రాబ్లం ఉంటుంది, ఇంకెక్కడ నీళ్ళు దిగడానికి అవకాశం ఉండదు. బాగా డోర్ గిన కవర్ ఉంటాయి కదా. మీ బండికి కూడా ఈ ఎక్సిలేటర్ ఏమైనా తెగిందామో ఒకసారి చెక్ చేసుకోండి. చాలామందికి అయితే డౌట్ ఉంటా ఉన్నింది కస్టమర్లకు అందరికీ, నీళ్ళు ఎట్లా దిగుతాయి అని చెప్పేసి ఒక క్లియర్ డీటెయిల్ వీడియో చేయాలా మీకు చూపిద్దామని చెప్పేసి చేసినాను. నీళ్లు పోయేదానికి కార్బొరేటర్లోకి వేరే దగ్గర నుంచి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కార్బొరేటర్ దగ్గర హెయిర్ పైప్ కానీ మనకు ఈ పైపులు ఏదైనా డ్యామేజ్ అయిపోతే కూడా నీళ్లు పోతుంటాయి. కానీ ఎక్సిలేటర్ వైర్తో కూడా నీళ్లు పోతాయి అంటే కన్నా చాలామంది నమ్మేవాళ్ళు కాదనమాట కస్టమర్లు. వాళ్ళకి ఎగ్జాంపుల్ చేసి చూపించాలా. సో మీకు కూడా ఒకసారి చూసి అవగాహన ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది ఎట్లా ఎక్సిలేటర్ వైర్తో నీళ్లు పోతాయి అనేది మీకు కూడా చూపించాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా కొన్ని మళ్ళీ చౌక్ వైర్ కూడా ఉంటుంది. చౌక్ వైర్ ఉండే బండ్లు పోయి కార్బొరేటర్లోకి ఇన్ అవుతుంటాయి అనమాట, దానిలోకి కూడా నీళ్లు పోతుంటాయి. ఇట్లా ఎప్పుడైనా చూసి మేము చౌక్ వైర్ మార్చుకోవాలా, ఎక్సిలేటర్ మార్చుకోవాలా, దీంట్లోంచి నీళ్ళు దిగుతాయంటే చాలామంది నమ్మేవాళ్ళు కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాబ్లం అయితే తెలుసుకున్నారు ఫ్రెండ్స్. దీనికి సొల్యూషన్ వచ్చేసి 2 ఉన్నాయన్నమాట. ఒకటి పర్మనెంట్ సొల్యూషన్, కేబుల్ మార్చుకోవాలా. కస్టమర్కి చెప్పినా అనమాట కేబుల్ మార్చుకోవాలని చెప్పేసి. ఆయన అయితే వద్దున్నా మన బండి కాదు ఇది, నేను తెచ్చుకున్న వాడుకునేదానికి వేరే వాళ్ళదని చెప్పినారు. సో వైర్ అయితే బాగానే ఉంది, లోపల ఏం తెగిపోలేదు కాబట్టి టెంపరవరీగా ఇక్కడ టేప్ అయితే చుట్టేసిన ఫ్రెండ్స్, నీళ్లు పోకుండా. ఫర్దర్ ఇంకా మనం కార్బొరేటర్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా నీళ్లు పోకూడదని చెప్పేసి టేప్ అయితే చుట్టేసిన. కస్టమర్ కూడా చెప్పిన అనమాట ఎప్పటికైనా కేబుల్ మార్చుకోవాలా, రన్నింగ్లో ఏడైనా ఇబ్బంది పడతారనేది. సో మీ సొంత బండికి అయితే మీకు ప్రాబ్లం వస్తే కన్నా ఖచ్చితంగా కేబుల్ మార్చుకోండి ఫ్రెండ్స్. టేప్ అయితే వేసుకోవద్దు, ఎప్పటికైనా అది వైర్ తెగిపోతుంది. మీరు ప్రాబ్లం అర్థమైపోయింది కాబట్టి వైర్ మార్చుకుంటే మంచిది ఫ్రెండ్. ఈ వీడియో మీకు అర్థమైంది, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.